జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం 42 టేబుళ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 11 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 8:45 కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి వాట్స్ అప్డేట్స్. సంజన, ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటలకు ఆ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 2-3 గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 6 గంటలకు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. 3 అంచెల భద్రతను నిన్నటి నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా 48.49% పోలింగ్ నమోదైంది. నిన్న సాయంత్రం కూడా అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని ప్రకటించారు. మొత్తంగా ఉన్నటువంటి డివిజన్ల ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి గెలుపొందేందుకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ కూడా దానికి అనుగుణంగా పోరాడింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తంగా 2 లక్షల పైచిలకు ఓట్లు ప్రస్తుతానికి నమోదైనటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది కౌంటింగ్ ప్రక్రియ. ఈ కౌంటింగ్ సంబంధించి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అది కూడా ఒక 6 గంటల లోపే పూర్తవుతుంది. మొత్తంగా ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో పోలింగ్ శాతం కూడా పూర్తి స్థాయిలో తగ్గింది. గతంలో కంటే కేవలం 1% మాత్రమే పెరిగినటువంటి నేపథ్యంలో కనీసం ఓటకు వినియోగించుకోవడానికి కూడా ససేమిరా చేసినటువంటి పరిస్థితి. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లోపల స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు. మొత్తంగా భద్రత ఏర్పాట్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పూర్తి స్థాయి భద్రత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు 2-3 గంటల్లోనే మొదటి స్థాయి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికి వారు గెలుస్తామనే ధీమాలు కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ ఆ గెలుపు ఖాయమైందంటూ కూడా ఈ సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలింగ్ బూతులలో భద్రత ఏదైతే డోర్ మెటల్ డిటెక్టర్ ద్వారా లోపలికి పాసులు ఉన్నటువంటి వాళ్ళని లోపలికి అనుమతిస్తా ఉన్నారు. అటు స్క్రీన్ లో కూడా లోపల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపు 42 టేబుళ్లు 10 రౌండ్లలో ఈ పూర్తిగా ఫలితాలనేది కూడా కొనసాగుతాయి. ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును కూడా కొనసాగిస్తూనే ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా దాదాపు 109 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అవి కూడా ఉదయం 6 గంటల లోపు ప్రక్రియ ఏదైతే వాటిని వేర్వేరుగా కట్టలు చేసిన తర్వాత లెక్కిస్తారు. వాటి తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి భవితవ్యం అంతా కూడా ఓటర్లకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యం కూడా తేలిపోతుంది. 2-3 గంటల్లోనే పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున కౌంటింగ్ కూడా చేశారు. ఇటు సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు కొంతమంది స్టేట్ పోలీసులను కూడా భద్రతను లోపల కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు కూడా కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద రేపు ఉదయం 6 గంటలకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆ సీజ్ చేసినటువంటి కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది.